నెట్ అదే రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు జరిగే అవకాశం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధాన చర్చ. అమ్మా అమ్మో అయ్యో ఏం చేదురో ఎట్ట చేదురో కడుపుల లడలడ 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 అంటున్నారు. పేగులలో ఎలుకలు దొరబడ్డటే గుడగుడ 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 గుడ అంటున్నారు. ఏం చేయదు ఎట్ట చేయదు ఇక పడ్డది పెద్ద మనిషికి. ఇక కాళేశ్వరం నివేదిక ఏదైతే మన పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఈ కాళేశ్వరం నివేదికను ఇక మరి ఇంత తయారు చేసిరు మూట. ఇప్పుడు ఆ మూట సంగతి ఏంది, ఆ మూటలో అంత తప్పులు ఉన్నాయి, ఆ మూట అంతా ఇకారం తప్పిన వ్యవహారం ఉంది అలా దాన్ని కొట్టేయాలని హైకోర్టు మెట్లెక్కిర్రు హరీష్ రావు కేసీరావు ఇద్దరు మామాళ్ళు లెక్కితే ఇక అక్కడ కూడా కసిగంద లేదు లేదని ఇక మరి లేదని హైకోర్టు కూడా జరంత వీళ్ళకు చెవులు విన్నట్టు చేసింది. ఇక ఎట్ట చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో సినిమా చూపించాలి. కేసీరావుది అసెంబ్లీలో ఈ కాళేశ్వరం కథ ఏందో సినిమా చూపిస్తే ఇక జనాలకు ఇంకా అర్థం కావాలి. అప్పుడు ఆడి మేడిగడ్డ పోయి సినిమా చూపించడం కానీ ఇక ఇప్పుడు ఈయన సినిమా చూపించాలి అసెంబ్లీలో అనేదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తలుచుకోరు. ఇక ఈయన అసెంబ్లీ ఎలక్షన్ల ముందర రేవంత్ అయ్యా ఇగో ఈ పెద్ద మనిషికి డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. ఎక్కడ చెంచలగూడ జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. మరి ఇప్పుడు అసెంబ్లీలో ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ పెడితే ఏమవుతుంది? కేసీరావు తప్పులు మొత్తం బండారం అంతా బయటకు వస్తుందా? ఇంకా ఏం జరగబోతుంది అనేది చూద్దాము.